హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సిరీ టాక్స్ 139. ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఈరోజైతే మేము కొన్ని స్పెషల్‌గా కలర్స్ అయితే రెడీ చేశామండి. ఇక్కడ చూస్తున్న కలర్స్ అన్నీ కూడా మేము రెడీ చేసినవే. ఈ మధ్య యూట్యూబ్‌లో బాగా ట్రెండింగ్ అవుతుంది. ఒక్క చుక్క ఉజాలతోటి చాలా కలర్స్ రెడీ చేయొచ్చు అని. అది రియలా? ఫేకా? అని చెప్పేసి మేము కూడా ట్రై చేద్దామని ఇలా చేశామనమాట. చాలా బాగా వచ్చాయండి. ఇవన్నీ కూడా లాస్ట్ ఇయర్ మిగిలిపోయిన కలర్స్ అనమాట. అందులో ముఖ్యమైన కలర్స్ అయితే లేవు. సరే మనము ట్రై చేద్దాం ఇంట్లో అని చెప్పేసి ఇంకా ఉజాల అయితే తీసుకున్నాము. ఇదొచ్చేసి ఉజాల పౌడర్ అండి. మామూలుగా బాటిల్ కాకుండా పౌడర్ ఉంటుంది కదా అది. అలాగే పసుపు ప్యాకెట్ ఒకటి, కుంకుమ ప్యాకెట్ ఒకటి, ముగ్గు తీసుకున్నాను. దాంతో పాటు ఫుడ్ కలరు, ఇంట్లో గ్రీన్ కలర్ ఉందండి ఫుడ్ కలరు. ఇంకా కలర్ తీసుకున్నాను. కొద్దిగా వాటర్ తీసుకొని ఒక న్యూస్ పేపర్‌ని 5, 6 పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకొని అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఒక బౌల్‌లో అయితే నేను ముగ్గు వేసేసుకొని ఫుడ్ కలర్‌లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే అది కొంచెం లిక్విడీగా అవుతుంది కదండీ! అది మొత్తాన్ని కూడా ఈ విధంగా ముగ్గులో కలిపేసామనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! మొత్తం మనకి కంప్లీట్‌గా ప్యారెట్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసింది. ఇంకా యాక్చువల్‌గా ఈరోజైతే మేము బర్డ్స్ ముగ్గు అట్లా వేద్దాము అనుకున్నాము. అందులో గ్రీన్ కలర్ లేదు కదా అనుకున్నాం. ఇక్కడ చూసారు కదండీ! గ్రీన్ కలర్ ఎగ్జాక్ట్‌గా ఎలా వచ్చేసిందో ప్యారెట్ గ్రీన్ కలర్‌లో. ఇంకా ఫుడ్ కలర్ కూడా ఎక్స్‌పైర్ అయిపోయిందనమాట. సో, ఇంక దాన్ని వేస్ట్ చేయడం ఎందుకులే అని ఈ పని చేశామండి. అలాగే ఇదొచ్చేసి బ్లూ, బట్టలకి వేసే బులుగు అనమాట. ఉజాలా కూడా ఉంటుంది గానీ, ఇంకా మా ఇంట్లో ఈ ప్యాకెట్ ఉంది కదా! దీన్ని వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి ఇంకా ఆ పౌడర్‌లో మేము వాటర్ యాడ్ చేసామండి. ఇప్పుడు ఇందులో ముగ్గు వేస్తున్నాను. ఇక్కడ చూసారు కదా! వాటర్ మరీ ఎక్కువ కలుపుకోకూడదండి. జస్ట్ కొంచెం కలుపుకోవాలి. ఎందుకంటే మళ్ళీ ముగ్గంతా తడి తడిగా అయిపోతే ఎండడానికి కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి. అందుకని చెప్పేసి ఇంక నేనైతే కొద్దిగా వాటర్ కలిపేసి అందులో ముగ్గు వేశాను. చాలా బాగా వచ్చాయండి కలర్స్ అన్నీ కూడాను. మీరు కూడా ట్రై చేయొచ్చనమాట ఇంట్లో. ప్రత్యేకించి మళ్ళీ స్పెషల్‌గా కలర్స్ అన్నీ కొనాల్సిన పని లేదు. ఇక్కడ చూసారు కదా! పర్ఫెక్ట్‌గా వచ్చిందనమాట బ్లూ కలరు. మనము పికాక్ ముగ్గు వేసుకున్నా కూడా నెమలి పింఛం కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంక ఇవన్నీ కూడా నేను పేపర్స్ మీదకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నానండి. ఎండలో ఎండబెట్టుకుంటే మనకి బాగా చక్కగా ఎండిపోయి నైట్ మనం ముగ్గు వేసేటప్పుడు బాగా కలర్‌ఫుల్‌గా ఉంటాయన్నమాట. మెత్త మెత్తగా లేకుండా. అలాగే మళ్ళీ ఫుడ్ కలర్‌లో గ్రీన్ కలర్ అని చెప్పాను కదండీ! ఆ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ క్వాంటిటీ ఒక 50% తీసుకుంటే అందులో మళ్ళీ ఒక 50% ఈ బ్లూ కలర్ అనమాట. ఇవి 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని ఇందులో మళ్ళీ ముగ్గు వేసుకొని కలిపేసుకోవాలండి. ఒక వెరైటీ బ్లూ కలర్ అయితే వస్తుంది మనకి. చూసారు కదా! ఇక్కడ నేను రెండిటిని కలిపేస్తున్నాను. కొద్దిగా ఓపిక ఉండాలండి మనకి. ఇవన్నీ రిస్క్ పనులు, ఇవన్నీ మనకెందుకులే అనుకోవాల్సిన పని లేదు. ఒక అరగంట మంది కాదనుకుంటే సింపుల్‌గా మనము కలర్స్ అన్నిటిని చక్కగా రెడీ చేసుకోవచ్చు. బయటైతే కలర్స్ చాలా చాలా కాస్ట్ ఉన్నాయండి. చిన్న ప్యాకెట్ పట్టుకున్నా కూడా 20 రూపీస్ అట్లా ఉంటున్నాయి. ఇప్పుడైతే నేను ఈ మూడిటిని కలిపేస్తున్నానండి. ముగ్గు ప్లస్ ఆ గ్రీన్ కలర్ ఫుడ్ కలరు, అలాగే బ్లూ కలరు. ఆ మొత్తం చూస్తే ఇక్కడ చూసారు కదా! ఒక డిఫరెంట్ కలర్ అయితే వచ్చింది. బ్లూ కలర్‌లో కొద్దిగా డిఫరెంట్ షేడ్‌లో వచ్చిందనమాట ఇది. ఎగ్జాక్ట్‌గా నేమ్ అయితే తెలీదు కానియండి. బ్లూ కలర్‌లో కొంచెం డిఫరెంట్‌గా వచ్చింది. ఆ తర్వాత అదే ఫుడ్ కలర్ వేసిన గ్రీన్ కలర్‌లో పసుపయితే వేసుకున్నానండి. ఇందులో మళ్ళీ ఇంక నేను ముగ్గు వేసేసుకొని కలుపుకుంటే డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చేసిందండి. ఇందాకైతే ప్యారెట్ గ్రీన్ వచ్చింది. ఇప్పుడొచ్చేసి డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది. మనకి లీవ్స్‌కి వాటికి వేసుకోవాలంటే ఈ కలర్ బాగా యూజ్ అవుతుందనమాట. వాటర్ ఎక్కువ వేసుకుంటే మనకి పాడైపోతుందండి. ఇక్కడ చూడొచ్చు ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో కలరు. ఆ తర్వాత ఈసారి ఒక డిఫరెంట్ కాంబినేషన్ అయితే చేస్తున్నానండి. ఇక్కడ పసుపు వేశాను గదా! అలాగే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి బ్లూ కలర్ యాడ్ చేస్తున్నానండి. ఇందాక గ్రీన్ కలర్‌లో బ్లూ కలర్ యాడ్ చేశాను. ఇప్పుడొచ్చేసి యెల్లో కలర్‌లో బ్లూ కలర్ యాడ్ చేస్తున్నాను. ఇందులో కూడా కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఆ రెండిటిని మిక్స్ చేసేసుకొని అందులో కొద్దిగా ముగ్గు వేసేసుకొని రెండిటిని కలిపేయాలండి. ఒక డిఫరెంట్ కలర్ అయితే వస్తుంది. ఇక్కడ మనము ఒకే కలర్ తోటి 100 రకాలు చేసుకోవచ్చనమాట. ఇప్పుడు పసుపు కలరు 0.5% వేసుకుంటే బ్లూ కలర్ 0.5% వేసుకోవచ్చు. లేదా పసుపు 30% వేసుకుంటే రిమైనింగ్ 70% బ్లూ కలర్ వేసుకోవచ్చు. ఇట్లా అనమాట. ఆ రెండిటిని కలిపితే బ్లాక్ వచ్చిందండి. ఇప్పుడు ఆ బ్లాక్ కలర్‌లో నేను కొద్దిగా
రెడ్ కలర్ అయితే యాడ్ చేశానండి. చూసారు కదా మనకి కంప్లీట్‌గా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసిందనమాట. మనం ఫ్లవర్ పాట్స్ అట్లా ముగ్గులు వేసేటప్పుడు పూల కుండీకైతే బాగా యూజ్ అవుతుందండి ఈ కలర్. కంప్లీట్‌గా బ్రౌన్ కలర్ అయితే వచ్చేసింది. అలాగే మళ్ళీ రెడ్ కలర్ తీసుకున్నానండి కుంకుమ. ఇప్పుడు ఇందులో అంతే క్వాంటిటీలో పసుపు కూడా తీసుకున్నాను. ఈ రెండిటిని కలిపేస్తే మనకి ఇటుకురాయి కలర్ వస్తుందండి. కొద్దిగా ఇందులో ముగ్గు వేసుకుంటే కంప్లీట్‌గా మనకి ఆరెంజ్ కలర్‌లాగా వస్తుందనమాట. అటు ఇటుకురాయి కలర్‌కి, ఆరెంజ్ కలర్‌కి మధ్యలో ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ కలర్ అయితే చేస్తున్నానండి. ఇందాక చేసుకున్నటువంటి ఇటుకురాయి కలర్‌లో బ్రౌన్ కలర్ కొద్దిగా మిక్స్ చేశాను. దాంతో పాటు ఇందాక బ్లూ కలర్ డిఫరెంట్ షేడ్ వచ్చింది కదండీ! అది కూడా వేశాను. దాంతో పాటు ప్యారెట్ గ్రీన్ రెడీ చేసుకున్నాను. ఆ ప్యారెట్ గ్రీన్ కలర్ కూడా యాడ్ చేశాను. ఈ మొత్తాన్ని కలిపేస్తే ఇక్కడ చూడొచ్చనమాట మీరు. ఒక డిఫరెంట్ కలర్ అండి. అన్ని కలర్స్ మనం రెడీ చేసుకున్న కలర్స్ అన్నీ యాడ్ చేసుకుంటే ఒక విధమైన పర్పుల్ కలర్‌లో బ్లాక్ మిక్స్ అయిన షేడ్ అయితే వచ్చిందండి. ఇక్కడ చూడొచ్చు మీరు. అటు బ్లాకు గాదు, అటు బ్రౌను గాదు. వాటికి మధ్యలో వచ్చిందనమాట. ఈ విధంగా మేము కలర్స్ అన్నీ రెడీ చేసుకున్నామండి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. చాలా బాగా వస్తుంది. ఇంకా ఎండలో అయితే పెట్టేశాననమాట. ఈవినింగ్‌కి అయితే రెడీ అయిపోతాయండి పర్ఫెక్ట్‌గా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మన ఛానల్‌ని వాచ్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.